హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాను కుకింగ్. ఈరోజు మనము క్యాబేజీతో గారెలు వేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయి. మాకు పిల్లలైతే ఈయన క్యాబేజీ అస్సలు తినరు. ఫ్రై చేసినా కూడా, కర్రీ చేసినా, ఎలా చేసినా తినరు అనమాట. సో వాళ్ళ కోసమే స్పెషల్గా చేశాను ఈరోజు. గారెల్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు క్యాబేజీని మొత్తం చిన్నగా కట్ చేసుకోవాలి. వీలు కాకపోతే క్యాబేజీ మొత్తం తురిమేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్ కట్ చేసేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి పీసెస్. ఒక ఆనియన్ వేసేసాను కట్ చేసి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే శనగబ్యాలని నానబెట్టుకున్నాం కదా ముందుగానే, వాటిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అవి మొత్తం మిక్స్ అయ్యేలా గట్టిగా క్రష్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. మనకి ఆనియన్స్ ప్లస్ కోస్లో వచ్చే వాటరే మనకి సరిపోతుంది మిక్స్ చేయడానికి. వాటర్ అస్సలు వాడనవసరం లేదు. అలా పూర్తిగా క్రష్ చేసేసుకొని కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత 1.5 కప్ వరకు శనగపిండి, 1 కప్పు వరకు బియ్యపిండి. ఎందుకంటే మనకి ఆడుతూ క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది, అందుకనేసి బియ్యపిండి వేసుకున్నాము. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం అంతా గట్టిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మనము మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, చపాతీ పిండిలాగా గట్టిగా వచ్చేసింది కదా. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసేసుకొని బాగా వేడి చేసుకుందాం. నూనె హీట్ అయ్యే లోపల మనము చిన్న బాల్స్లా చేసుకుందాం. కొద్ది పిండిని తీసుకొని చిన్న బాల్స్ లాగా మొత్తం అన్నిటినీ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా అరచేతి పైన వెడల్పుగా పెట్టేసుకొని ఒక హోల్ పెట్టేసి రంధ్రం పెట్టేసి మనము నూనె బాగా హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి చేసుకుందాం. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మా పిల్లలైతే క్యాబేజీ ఫ్రై కానీ ఏమీ కానీ తినరు. అందుకనేసి పిల్లలకి వెజిటేబుల్స్ తినకపోతే వాళ్ళకి పోషకాలు అనేటివి అందవన్నమాట. అందుకని ఇలా స్నాక్స్ లాగా ఈవినింగ్ టైమ్స్ చేసి పెట్టినామంటే వాళ్ళు బాగా తింటారనమాట. మనం కూరల్లోకి కొత్తిమీర కానీ కరివేపాకు ఏమైనా వేసినా కూడా వాళ్ళు పక్కకి తీసేస్తారనమాట. అందుకనేసి ఇలా గారెల్లో మనము మిక్స్ చేసి వేసేస్తామంటే వాళ్ళు తీయకోకుండా మనకి తినేస్తారనమాట, పక్కకి తీసేయకోకుండా. మా పిల్లలైతే గారెలు వేస్తామంటే ఓకే అన్నారు. సో అందుకనేసి గారెల్ని చేసేంతవరకు పాపం చాలా వెయిట్ చేశారు మా పిల్లలు. చాలా టేస్టీగా ఉంటాయి కూడా గారెలు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. మనం ఏదైనా కొత్త ఐటెం చేస్తామంటే చాలా పిల్లలు బాగా ఎక్సైట్మెంట్గా ఉంటారు కదా. ఇలా 2 వైపులా పూర్తి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు థిక్గా 2 పక్కల వేయించుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసి కాల్చేసారంటే పైన మాత్రం రంగు వస్తుంది, మనకి గారెలు లోపల వరకు అస్సలు ఉడకదనమాట. సో ఇలా 2 వైపులా కాల్చుకుంటూ కాలే వరకు వేయించుకోవాలి. చూడండి, మంచి రంగు వచ్చేసింది కదా. తీసేసాను. మంచి కలర్ వచ్చేసిన తర్వాత తీసేసాను. మొత్తం అన్నిటినీ వేసేసేసుకొని బాగా రోస్ట్ అయ్యేంత వరకు కాల్చుకోండి. పూర్తి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు.
తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఎలా వచ్చిందో అలాగే కామెంట్లో కూడా పెట్టండి. చూడండి, గారెలన్నీ రెడీ అయిపోయాయి. సర్వింగ్ బౌల్లో పెట్టేసుకున్నాను. దీనికి స్టఫింగ్ వచ్చేసి మైనస్ కానీ లేదంటే టమాటో కెచప్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు మీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ. సో మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. మా పిల్లలైతే ఒక్కటి కూడా వదలకుండా తినేశారు. చూడండి, ఒకటి తీసి చూపిస్తున్నాను. రెండు వైపులా చాలా బాగా కాలింది. పైనంతా క్రంచీగా క్రిస్పీగా, లోపలంతా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి. ఇద్దరు వదులుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉన్నారు. చూడండి, లోపల కూడా చాలా బాగా ఉడికేసింది కదా సాఫ్ట్గా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.